లిఖించినటువంటి నాయకుడి పేరు అందరికీ సుపరిచితమే. ఆ నాయకుని యొక్క వారసురాలిగా వచ్చి స్వయం ప్రభతో ఎదిగినటువంటి ఒక ధీమంతురాలు, పార్లమెంటు సాక్షిగా నారీ చైతన్య దీప్తిని తన గళంలో వినిపించినటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఈ మధ్య ఇంటర్వ్యూ మనం ఒక ఛానల్లో చూసే ఉంటాం. ఎంత ఎదిగినా, ఎంత ఒద్దికగా, ఎంత మేధస్సు ఉన్నా, ఎంత జాగ్రత్తగా, ఎంత మెలకువగా, ఎంత వినయపూర్వకంగా మాట్లాడుతుందో ఆ ఇంటర్వ్యూలో మనమందరం కూడా చాలామంది కోట్లాది ప్రేక్షకులు చూసినటువంటి సందర్భం. వారిని వికాస్ పక్షాన 4 మాటలు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః అంటూ సభా సరస్వతికి నమస్కరిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సోదరులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి, సోదరులు రఘువీరారెడ్డి గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, కృష్ణ బైరేగౌడ గారికి, ఉగ్ర నరసింహారెడ్డి గారికి, వీణాపాణి గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి కేంద్ర బిందువు సోదరులు కనగాల సత్యనారాయణ గారికి, వేదిక ముందున్నటువంటి వికాస్ ఆగ్రో కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. సోదరులు ఉగ్ర నరసింహారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు ఒక విషయం చెప్పారు. ఏ విధంగా వదిలించుకుందాం అనుకున్నా కూడా వదిలించుకోలేనటువంటి అనుబంధం సత్యనారాయణ గారితో ఏర్పడిందో వారు ఇందాక చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రకమైనటువంటి బాధితులందరం కూడా ఇవాళ వేదిక మీద కూర్చున్నామని చెప్పి తెలియటానికి ఎటువంటి సంశయం లేదు. ఇది పరోక్షంగా ఒక హెచ్చరిక అని కూడా నేను భావిస్తున్నాను. ఈనాడు వికాస్ ఆగ్రోస్ 25వ సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సోదరులు ఉగ్రగారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, వికాస్ ఆగ్రోస్ 100వ సంవత్సరానికి కూడా మేమే ఇక్కడ వేదిక మీద కనపడతామని చెప్పి వారు పరోక్షంగా చెప్పడం జరిగింది. దానికి మీరందరూ కూడా తయారుగా ఉండాలి. అటువంటి అనుబంధం సత్యనారాయణ గారితో ఏ విధంగా కన్నా లక్ష్మీనారాయణ వారి ద్వారా ఉగ్ర నరసింహారెడ్డి గారు కానివ్వండి, రఘువీరారెడ్డి గారు కానివ్వండి, సత్యనారాయణ గారికి అత్యంత సన్నిహితులయ్యారు. కన్నా గారి ద్వారానే నేను కూడా సత్యనారాయణ గారికి సన్నిహితురాలను అయ్యాను అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. ఒక సంస్థ సాధారణంగా 25 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉంటుంది. దాన్ని విజయవంతంగా 25 సంవత్సరాలు మాత్రమే కాకుండా ఇంకా మున్ముందు కూడా ఏ విధంగా నడిపించాలి అనేటువంటి ఆలోచనకి అంకితమై పనిచేసేటువంటి యాజమాన్యం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఇవాళ మనం ఇక్కడ సత్యనారాయణ గారు ఏ విధంగా అంకిత భావంతో ఈ యొక్క సంస్థని ముందుకు తీసుకువెళ్ళాలి, రైతులకి ఏ విధంగా సేవ చేయాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించారో మనందరికీ కూడా అర్థమైనటువంటి విషయం. శ్రీశ్రీ గారి కవిత ఎటువంటి రైతు సభలో అయినా కూడా దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుండా నేనైతే ఉండలేను. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టిన ఘర్మజలానికి ధర్మజలానికి ఖరీదు లేదో అన్నారు శ్రీశ్రీ గారు. సాధారణంగా ఇంట్లో కూడా మనం భోంచేస్తున్నటువంటి సందర్భంలో మొదటి ముద్దని కళ్ళకద్దుకుని నోట్లో పెట్టుకుంటాం. పెద్దలు ఏమని చెప్తారంటే, అది ప్రత్యక్షంగా మనం అన్నపూర్ణాదేవికి మనం నివాళులు అర్పించినట్లని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అయితే మా తండ్రి గారు మాకేమని చెప్పేవారంటే, ప్రత్యక్షంగా అమ్మవారికి మీరు మీ యొక్క కృతజ్ఞతను తెలియజేస్తున్నా, పరోక్షంగా
ఆ ధాన్యాన్ని పండించిన రైతుకి మీరు తెలియజేస్తున్నటువంటి కృతజ్ఞత అని చెప్పి మా తండ్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కనుక అటువంటి రంగానికి సేవ చేయడం అనేది ఇది నిజంగా ఇందాక వారు చెప్పినట్లుగా ఎన్నో జన్మల సుకృతం అని చెప్పి నేనైతే భావిస్తూ ఉంటాను. సోదరులు రఘువీరారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు ఏ విధంగా రసాయనిక ఎరువులు ఎక్కువ మోతాదులో వాడినటువంటి సందర్భంలో భూసారం తగ్గిపోయిందో వారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రసాయనిక ఎరువులు కనుక మనం వాడకపోయినట్లయితే మనకి ఆహార భద్రత కూడా కల్పించుకోలేనటువంటి పరిస్థితి ఒకానొక సందర్భంలో మన దేశంలో ఉంది. 1966, 65, 65, 66 2 పర్యాయాలు దేశంలో క్షామం ఏర్పడినటువంటి సందర్భంలో హరిత విప్లవాన్ని తీసుకుని వస్తూ ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువుల్ని వాడుకలోకి తీసుకురావడం జరిగింది. 1906వ సంవత్సరంలో మన దేశంలో ప్రారంభమైనటువంటి రసాయనిక ఎరువుల యొక్క ప్రస్థానం దినదినాభివృద్ధి చెందుతూ నేడు పెద్ద స్థాయికి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే దాని యొక్క దుష్ప్రభావం ఏమిటన్నది ఇందాక రఘువీరారెడ్డి గారు మనందరికీ కూడా చాలా చక్కగా చెప్పారు. రైతులు అనాలోచితంగా కావచ్చు, లేక అవగాహన రాహిత్యంతో కావచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్లుగా మనకి ఆహార భద్రతను కల్పించుకునే దిశగా వారు పనిచేసినటువంటి సందర్భంలో అలవాటు పడినటువంటి పరిస్థితుల్లో కావచ్చు. అయితే ఇవాళ మనమందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఆ భూసారాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనేటువంటి దిశగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఆ నేపథ్యంలోనే ఈ సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇవాళ దేశంలో పెరిగిపోతుంది. ఇందాక రఘువీరారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సత్యనారాయణ గారికి వారు చేసినటువంటి సూచన, మీ డీలర్లకి మీరు ఎరువులు ఇస్తున్నటువంటి సందర్భంలో భూసార పరీక్షకి కావలసినటువంటి సామగ్రిని కూడా వారికి అందివ్వండి అని చెప్పి వారు ఇందాక చేసినటువంటి సూచన, ఇది ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించవలసిందిగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ భూమిలో సారం పెద్ద మోతాదులో తగ్గిపోయినటువంటి సందర్భంలో ఇంకా మున్ముందు ఇదే విధంగా మనం రసాయనిక ఎరువులు కనుక వాడుకుంటూ పోయినట్లయితే నిజంగా ఉత్పత్తి తగ్గిపోయి మళ్ళీ ఏదైతే హరిత విప్లవం కోసం మనం ఎదురు చూడవలసి వస్తుందేమో అనేటువంటి ఆందోళన. కనుక భూసారాన్ని పరీక్షిస్తూ కావలసినటువంటి సూక్ష్మ రసాయనాలను వాడుతూ మన యొక్క ప్రొడక్టివిటీని పెంచుకుంటూ ఆహార భద్రతకి ఎటువంటి లోపం రానివ్వకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నటువంటి సందర్భంలో నేను సోదరులు కనగాల సత్యనారాయణ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అటువంటి విషయం మీద దృష్టి సారిస్తూ G2, G3 దానికి సంబంధించినటువంటి సూక్ష్మ రసాయనాలు మరి భూసారాన్ని పరీక్షిస్తూ వాటిని ఏ విధంగా మరి భూమిలో వేయాలి వాడాలి అనేటువంటి విషయం మీద దృష్టి సారించినటువంటి సందర్భంలో వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా మరి వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి మార్పుల్ని గమనిస్తూ ఈ రకమైనటువంటి రీసెర్చ్ చేస్తూ వారు ఇందాక చెప్పారు 17,000 స్క్వేర్ ఫుట్లో ఒక రీసెర్చ్ సముదాయాన్ని కూడా వారు ఏర్పాటు చేసినట్టు. కనుక ఆ సముదాయంలో వ్యవసాయానికి కావలసినటువంటి రీసెర్చ్ని చేస్తూ ఎటువంటి మార్పులు చేర్పులతోటి మరి వ్యవసాయ రంగానికి తమ సేవలను అందించాలో గమనించాలి అని చెప్పి వారిని అభ్యర్థిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి డీలర్లు ఇందాక చెప్పినట్లుగా కుటుంబ సభ్యులను మిమ్మల్ని ఎందుకన్నానంటే మీరు లేకపోయినట్లయితే వికాస్ సంస్థ లేదు అనేటువంటి గట్టి విశ్వాసం. వికాస్ సంస్థ దినదిన ప్రవృద్ధిమానంగా ఎదిగి ఈ స్థాయికి రావడానికి ఈ వేదిక ముందు కూర్చున్నటువంటి మీరు దానికి కారణం అని చెప్పి భావిస్తారు. నిజం చెప్పాలంటే మీరు పైన ఉండాలి, మేము కింద ఉండాలి. అటువంటి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ వికాస్ అగ్రోస్ మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సోదరులు సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.